అంతే ఉన్నారు. ఆనాటి కాలం ప్రజలు కూడా ఈ రీతిలో మరియ గర్భం ధరించినందువలన మరిని శోధించిందే కాక యేసేపును కూడా శోధిస్తూ యేసేపును కూడా రకరకాలుగా టార్చర్ చేశారు పిల్లరా. ఈ టార్చర్ తట్టుకోలేక ఆయన ఏడో చోట బాధపడుతూ కూర్చున్నాడు, కలవరపడుతూ కూర్చున్నప్పుడు ఆ దూత వచ్చి చెప్పినటువంటి మాట ఏమనంటే, చూడండి మరొకసారి చదువమ్మ మాట. యేసేపు నువ్వు భయపడకు. మైక్లో చదువమ్మా. యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. చూడండి, యేసేపు నీ భార్య అయినటువంటి మరియను చేర్చుకుంటానికి భయపడద్దు. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ ద్వారానే కానీ పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఇది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన సత్యం. ఈరోజు మూలవాక్యం ఇది. ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. తన ప్రజలు ఎక్కడున్నారు? తన ప్రజలు ఎవరు? ఆయన ప్రజలు ఎవరు ఆయన ప్రజలు? మనం ఆలోచన చేస్తే ఈ భూమి మీద సర్వ మానవులు కూడా ఆయన ప్రజలే. భేదం అనేది లేదండి. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడిని గ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్నారు. ఏ భేదము లేదు. సర్వజనులందరూ కూడా ఆయన బిడ్డల పిల్లరా. అందుకనే యేసు ప్రభు అందరికీ ప్రభువే, నీకు నాకు కాదు. ఈ ప్రపంచంలో సర్వ మానవుల కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడు అంటే ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రియులారా, చూడండి, చరిత్ర తెలియపరుస్తూ ఉన్న మాటలు ఇవి. నేను కాదు తెలియపరుస్తున్న చరిత్ర. సర్వ మానవుల కొరకు ప్రాణం పెట్టినటువంటి వాడు, సర్వ మానవుల కొరకు పరిశుద్ధాత్మ ద్వారా ఈ భూమి మీద ఆయన పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించి కన్య అయినటువంటి మరియకు ఆయన జన్మించడం జరిగింది. పిల్లారా, ఆయన సర్వ మానవుల కొరకు ఆయన రక్షకుడుగా జన్మించాడు, రక్షించటానికి జన్మించాడు. సర్వ మానవులు రక్షించటానికి జన్మించాడంటే సర్వ మానవులు ఏదో పాపంలో ఉండిపోయారు. ఏ పాపంలో ఉండిపోయారంటే మన మూల తల్లిదండ్రులు, ఆది తల్లిదండ్రులు చూసుకోగలిగితే ఆదాము హవ్వ దేవుడు పరిశుద్ధమైనటువంటి వనములో, ఏదైనా వనములో వారిని పరిశుద్ధంగా ఇదిగో మీరు అనుభవించండి కానీ ఈ పండు మాత్రం తినొద్దని తెలియపరిచినప్పుడు ఆ పండుని తినొద్దన్న పండుని తిని వాళ్ళు ఏం చేశారంటే పాపంలో పడిపోయారు. ఏ పాపంలో పడిపోయారో తెలుసా? ఆజ్ఞ అతిక్రమం అనేటువంటి పాపములో. యజమానుడు చెప్పినప్పుడు యజమానుడి మాట వినకుండా చేయొద్దన్న పని చేసి వాళ్ళు పాపములో పడిపోయారు. ఆ పాపము వాళ్ళని పరిహరింపజేసేసి వారిని బయటికి నడిపించేసింది, బయటికి పంపించేసింది, బయటికి తోలివేసేసాడు దేవుడు. ఎందుకంటే పాపం చేశారు, ఎందుకంటే ఆజ్ఞ అతిక్రమించాడు. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలంలో నీ తల్లిదండ్రుని నువ్వు వ్యతిరేకిస్తున్నావా? లేకపోతే నీ యజమానుని వ్యతిరేకిస్తున్నావా? నీ యజమానురాల్ని వ్యతిరేకిస్తున్నావా? నీ ఉద్యోగ రీతిలో నీ యజమానుని వ్యతిరేకిస్తున్నావా? నీ యజమానురాల్ని వ్యతిరేకిస్తున్నావా? ఆలోచించే. నువ్వు చదువుకుంటే నీ ఉపాధ్యాయుల్ని వ్యతిరేకిస్తున్నావా? నువ్వెవరికి వ్యతిరేకంగా ఉంటున్నావు? ఏ వ్యతిరేకమైన జీవితం నీలో ఉన్నది? ఈ రోజు నువ్వు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటో తెలుసా? వ్యతిరేకమైనటువంటి జీవితం అనగా చేయొద్దన్న పని చేస్తే, అనగా
మాటే వినకుండా ఉంటే దేవుడు ఏం చేశాడు తెలుసా? త్రోలివేసి